సహజం కదా. వాళ్ళ నాన్న చంపేశారు. వాళ్ళ నాన్న చంపినప్పుడు ఏమేమి మాట్లాడారు? నీకేమాత్రం సిబిఐ ఐడియా ఉంటే ఆయన చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఆ తర్వాత ఏం జరిగింది, అది సుమోటా చాలే మీకు. ఊరికే విచారణ చేయక్కర్లేదు. ఆ రోజు ఏమో మాట్లాడాడు, ఎవరిపైన ఆయన ఆరోపణ చేశాడు, ఇప్పుడు ఎవరు దుర్మార్గం ఉన్నారు, అది తెలుసుకుంటే చాలు. సుమోటోగా అరెస్ట్ చేయొచ్చు. అది పెండింగ్ పెట్టి ఎవరైనా చూశారండి? 11 సంవత్సరాల పాటు ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి బెయిల్ పడి చూసారా? లేదు. ఎందుకున్నారు? దీనికి మూల కారణం ఏంటి? అమిత్ షా, మోడీ హస్తం లేకుండా జగన్మోహన్ రెడ్డి బయట ఉండే అవకాశం ఏం లేదు. అందుకే సునీత బాధపడేది ఏంటంటే కనీసం ఆయన చెప్పిన పట్టుకోకపోగా వీళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చిన మాట కూడా చల్లలేదు. ఈడీలు సిబిఐలు చేరాకుండా పోతున్నాయి. అందువల్ల ఇప్పుడు నన్ను చెప్పినా కూడా నాకు దిక్కే ఉంది అని చెప్తా ఉంది. నిజమే, ఆడకూతురు కలకంట కన్నీరు ఊరికపోదు. ఇది వాస్తవం చెప్పాలంటే దీనికి రూట్ కాజు మాయల పక్కిరివాడికి ఎట్టయితే చిలకల ఊపిరిందో దీనికి రూట్ కాజు అమిత్ షాలో ఉంది. వాళ్ళు తొక్కుతున్నారు కాబట్టే సిబిఐ కదవడం లేదు. సుప్రీంకోర్టు గట్టిగా మందలించినా కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు నిన్న చెప్పారు విచారణ అయిపోయిందని. దాన్ని బట్టి దీని కీ మొత్తం కూడా రిమోట్ మొత్తం కూడా చిలక అమిత్ షా చేతుల్లో ఉంది. దీన్ని వాళ్ళు కాపాడుతున్నారు. జగన్ను కాపాడుతున్నారు, అందరూ కాపాడుకుంటున్నారు. అందువల్ల మనకు పోరాటం సాగించాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి దుష్ట విధానాలపైన ఈ సమస్య జరుగుతుంది. సహజంగా సునీత బాధపడుతున్నా, నేను కూడా షేర్ చేసుకుంటున్నా, నేను కూడా భాగస్వామి అవుతున్నాను. ఆమె బాధని మనందరూ గుర్తించాల్సిందే, ఆమెకు సానుభూతి పెట్టాల్సిందే. సానుభూతే కాదు, ఆమెకు సపోర్ట్ చేయమని కోరుతా ఉన్నాను.